హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్. ఈరోజు ఈ వీడియోలో చూపించేది ఏంటంటే పెరుగు మీద మీగడతో వెన్న ఎలా తీయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. పెరుగు మీద మీగడని మనం ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకొని దాంతో వెన్న ఎలా తీయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎవ్రీడే మనకి పెరుగు వేసుకునే ముందు దాని మీద ఒక లేయర్ లాగా మనకి మీగడ వస్తుందండి. చక్కగా ఆ మీగడని ప్రతిరోజు తీసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 1 వీక్ తర్వాతకి మనం దాని నుండి వెన్న ఎలా తీయాలనేది దీంట్లో చూద్దాము. ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న దాన్ని మనకి గట్టిగా ఉంటుంది. స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అంటే గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ మేగని నేను ఈ వెన్నని మిక్సీలోనే తీస్తాను. ఇలా మనం మిక్స్ చేసుకుంటే ఆ వెన్న అనేది గట్టిగా అనేది మెత్తగా అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి మనకి గట్టిగా ఉంటుంది. సో ఫస్ట్ వాటర్ యాడ్ చేయకుండా ఇలా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకుంటే ఏంటంటే మనకి మెత్తగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. దీనికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మనం ఇలా మిక్స్ చేసుకుంటే ఒక 5 minutes ఇలా దీన్ని మనం మిక్సీలో వేసుకుంటే మనకి చాలా చక్కగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందంటే ఇంకా మనకి ఇంత ముందు రోజుల్లాగా కష్టపడి తీసే పని లేదు. చక్కగా మిక్సీలో ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత గట్టి ముద్ద వచ్చిందో. మనం ఒకసారి మిక్స్ చేసుకోగానే ఎమ్మటే తీసుకోకూడదు, అలా అయితే గట్టిగా ఉండదు. కనీసం ఒక 5 minutes మిక్స్ చేసుకుంటే ఏంటంటే చాలా గట్టిగా వస్తుంది వెన్న అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇలా వచ్చిందండి. నేను ప్రతిరోజు ఏంటంటే మనకి పాలు కాగేటప్పుడు పాలు పొంగి కింద పోయేంత వరకు ఉంచుకుంటే మనకి వెన్న రాదండి. పాలు పొంగు వచ్చేంత వరకే ఉంచుకోవాలి. పాలు పొంగి కింద పోతే మనకి ఆ పొంగడంలోనే మనకి ఆ పాల మీద ఉన్న మేగడ మొత్తం కింద పోతుంది. పాలు పొంగి పొర్లిపోయి కింద పోయిన దాకా ఉండకూడదు. పాలు ఒకసారి పొంగి రాగానే మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes మళ్ళీ మనం పాలని చక్కగా కాచుకున్న తర్వాతకి అప్పుడు మనకి మేగడ మేగడ మంచిగా గడుతుంది. సో ఇది మాకు ఊర్లో దొరికింది. ఇది ఒక 1/2 liter పాలలోనే ఇంత వెన్న వచ్చిందండి. ఒక 1/2 liter మేము తీసుకున్నది పాలు. సో చాలా బాగా వచ్చింది వెన్న. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలానే ఈ ప్రాసెస్లోనే ట్రై చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్.